శ్రీ సుధీంద్రామృతం శ్రీ 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 సుధీంద్రబాబు గారితో అనుభవాలు. ఓం శ్రీ సుధీంద్రాయ నమః. అయోనిజుడుగా అవతారం తీసుకొని వేల సంవత్సరాలు మన మధ్యనే జీవించిన మహాయోగి పొంగవుడు శ్రీ సుధీంద్రబాబు గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ అధ్యాయంలో శ్రీ సుధీంద్రబాబు గారి గురించి కొన్ని విశేషాలు సత్సంగ రూపంలో తెలుసుకుందాం. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సుజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మము పెచ్చు పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని రూపుమాపుటకు, సజ్జనులను రక్షించుటకు, దుర్జనులను అంతమొందించుటకు యుగయుగములందు నన్ను నేను అవతరింప చేసుకుందును అని భగవానుడు మానవాళికి అభయమిచ్చి ఉన్నాడు. దానిని అనుసరించి అనేక రూపాలతో, అనేక నామాలతో ప్రతిసారి అవతరించి లోకంలో శాంతి ఏర్పరుస్తూ ఉంటాడు. అలా ఈ యుగంలో అవ్యాజమైన ప్రేమానురాగాలు చూపించి మానవ హృదయాలలో పరివర్తనం తెచ్చిన 2 దివ్య అవతారాల గురించి తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర ఉన్న ఉండ్రాజవరం గ్రామంలో నెలకొని ఉన్న శ్రీ సుధీంద్రబాబు గారు అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చివటం అనే గ్రామంలో నెలకొని ఉన్న శ్రీ చివటం సాధు అచ్చమ్మ గారు ఈ దివ్య స్వరూపులు. వారు నడయాడి పావనమైన పుణ్యప్రదేశములు ఈనాడు దివ్యక్షేత్రములై అలరారుచున్నవి. సాధూనాం దర్శనం పుణ్యం భాషణం పాపనాశనం స్పర్శనాం సర్వముక్తిప్రదం. పెద్దలు చెప్పిన విధంగా ఎందరో ఆధ్యాత్మిక జీవులు, భక్తిపరులు ఏ విధమైన మతభేదం లేకుండా వారిని దర్శించి పొందిన దివ్యానుభూతులు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఇలాంటి దివ్య అవతారాలను అందరూ తెలుసుకోలేరు. వారున్న కాలంలో అతి కొద్ది మంది మాత్రమే పురాకృత పుణ్య విశేషము వల్ల వారిని అర్థం చేసుకోగలుగుతారు. వారి ద్వారా మరికొంతమంది తెలుసుకోగలుగుతారు. అలా లోకానికి వెల్లడవుతుండగా వారు వచ్చిన పని నెరవేర్చుకుని అంతర్ధానమవుతుంటారు. అప్పుడే లోకానికి తెలియజేయబడి వారిని దర్శించలేకపోయామే అని చింతిస్తుంటారు. కానీ ఆ దివ్యమూర్తులు సమాధి నుండి అధిష్టానం తమను ఆశ్రయించిన వారిని సర్వవేళలా రక్షిస్తూ ఉంటారు. ఆ మహాత్ముల సన్నిధిలో ఎన్నో అనుభూతులను, ఆనందాలను పొందుపరచగలిగి కొంతమంది మిత్రులు మనతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వారందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. సుధీంద్రబాబు గారి అవతారం గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. హిమాలయ యోగులు కొంతమంది ఆయన గురించి చెప్పి ఉన్నారు. ముఖ్యంగా రుద్రప్రయాగ యోగి అయినటువంటి 108 సంవత్సరాలు బాబాగా ప్రసిద్ధి చెందిన సదానందగిరి బాబా ఆయన గురించి చెప్పిన విశేషాలు ఏమిటంటే, శ్రీ సుధీంద్రబాబు గారు అయోనిజులు అంటే ఎవరి గర్భవాసాన పుట్టనివారు. ఆయన కాయకల్ప చికిత్సలో సిద్ధహస్తులు. వారి వయస్సు పెంచుకోగలరు, తగ్గించుకోగల సమర్థుడు. ఉదయం 25 సంవత్సరాల యువకులుగా, సాయంత్రము 60 సంవత్సరాల వ్యక్తిగా ఆయనే మార్చుకునేవారు. ఆయన మహాగాయత్రి మంత్రోపాసనలో సిద్ధహస్తులు. ఎక్కడో హిమాలయాల నుంచి చివటం అమ్మగారి రామనామం ఆయన్ని ఆకర్షించడం వల్ల ఆయన ఈ ప్రదేశానికి వచ్చారు. ఆయన ఒక రహస్య యోగి అంటూ చాలా విషయాలు శ్రీ సుధీంద్రబాబు గారి గురించి చెప్పారు. శ్రీ సుధీంద్రబాబు గారు ఈ ప్రాంతాలకు రావడం ఈ ప్రాంతవాసులు చేసుకున్న అదృష్టం.
శ్రీ బాబుగారిది నిత్యాగ్నిహోత్రంలా ప్రకాశించే రూపం. మాటల్లో కరుకుదనం, మనస్సులో చల్లదనం, పైకి మందలింపు, లోపల మమకారపు ఊరడింపు, అవ్యాజమైన ప్రేమ, ఆదరణ, కన్న తల్లి వలె ఆకలి తీర్చడం, త్యాగభావము. దివ్య తపోభూములన్నీ పావనమునర్చిన మేటి సిద్ధపురుషులు ఆయన. సామాన్యులలో అతి సామాన్యుని వలె ఉండేవారు. తమను ఆశ్రయించిన వారిని హక్కున చేర్చుకోవడం, ఎవరైనా వారి దర్శనం కోసం వస్తే మందలించినట్లుగా కేకలేసి ఏదో విధంగా వారికి దర్శనమిస్తూ, మీ పని పాడు చేసుకోవద్దు, నా పని పాడు చేయవద్దు, ఇక పోండి అని మందలిస్తూ మనస్సులోని మలినాలను మనకు తెలియకుండానే శుభ్రం చేసేవారు. చెవటం అమ్మగారు శ్రీ బాబుగారి గురించి చెబుతూ, బాబు కరుణామయులు, వెన్న ముద్ద అనేవారు. ఇవన్నీ వారి నెరిగిన వారికి తెలిసిన విషయాలే. బాబుగారు చెవటం అమ్మకు వ్రాసిన ఉత్తరాలు ఎన్నో ఉన్నాయి. శ్రీ బాబుగారు, శ్రీ అమ్మగారు ఎంతో గోప్యంగా జనంలో ఉంటూనే జనారణ్యానికి దూరంగా మసలుతూ ఎందరో తమను ఆశ్రయించిన నిష్కల్మష హృదయులకు, ఆధ్యాత్మిక పిపాసకులకు మార్గదర్శనం చేశారు. అలానే దుష్ట స్వభావము కలిగి పాప చింతనలతో ఉన్న వారిని సైతము తమ అవ్యాజమైన ప్రేమ అనురాగాలతో దగ్గరకు చేర్చుకుని ఎన్నో విషయాలను బోధించి వారి అంతరంగంలో మార్పు కలిగించి సమాజ శ్రేయస్సును కలిగించారు. ఇప్పటికీ వారి దివ్య సమాధులను దర్శించిన వారెందరో ఉన్నారు. వారి గురించి తెలియని వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వారు ఒక్కసారి ఆ దివ్యక్షేత్రాలు దర్శించి తరించాలని మా ఆకాంక్ష. జప, తప, ధ్యానాదుల ద్వారా పొందలేని నిశ్చలత, ప్రశాంతత వారి దివ్య సమక్షంలో భక్తులు ఆనందాన్ని పొందుతున్నారు. అందుకే సుదూర ప్రాంతాల నుండి భక్తులు నిత్యము వచ్చి వారి దర్శనం పొంది తరిస్తుంటారు. ప్రతి పౌర్ణమి మరియు పుణ్యతిథులలో అక్కడ పూజాది కార్యక్రమాలతో పాటు ప్రసాద వితరణ కూడా ఉంటుంది. సత్యమైన ప్రేమకు వియోగం లేదు, త్యాగమే గీటురాయి అంటారు బాబుగారు. ఈ మాటలు నిత్య సత్యాలు, సంతోషప్రదాలు. అమ్మ గురించి మాట్లాడుతూ బాబుగారు, అమ్మ సాక్షాత్తు భగవతి, పార్వతీదేవి. ప్రపంచంలో ఎందరో మహాత్ములు చూశాను, కానీ అమ్మలాంటి వారు లేరు. అమ్మకు అమ్మే సాటి అనేవారు. అలాగే బాబుగారి గురించి ఒక భక్తురాలుతో అమ్మ, బాబు నరుడు కాదే నారాయణుడు, సాక్షాత్తు నారాయణమూర్తి, కరుణామయులు అంటూ చాలా ఆర్ద్రంగా చెప్పేవారు. ఎందుకంటే అమ్మ ఎవరో బాబుగారికి తెలుసు, బాబుగారి గురించి అమ్మగారికి తెలుసు. జ్ఞాని మాత్రమే జ్ఞానిని గుర్తించగలరు అన్న శ్రీ రమణ భగవానుల మాటలు త్రికరణ సత్యాలు. ఈ అవతారాలు ఒకేసారి భూమిపైకి వచ్చి నడయాడిన వైనం వారి పవిత్ర ప్రేమానురాగాలు పొందిన భక్త జనావళి చెప్పిన మాటలు వింటుంటే మనస్సు మోగబోయి అంతర్ముఖం అవుతుంది. మాటలకందని మౌనం హృదయానికి శాంతినిస్తుంది. ఆ అనుభవాలు పొందిన భక్తులు వారిని భగవదవతారమూర్తులుగా భావించి పూజించుకుంటారు. అందుకే వారి హృదయాలు నిర్మల ప్రేమాంబుధిలో మునిగిపోయి ఉండడం చేత ఎవరూ మాట్లాడలేరు, చెప్పలేరు. ఇవన్నీ అనుభవైక వేద్యాలే. ఆధ్యాత్మికమంతా చెప్పేది కాదు, జీవించేది, ఆచరించేది. తెలిసింది పిసరంతా, ఆచరిస్తే తెలియాల్సింది తెలుస్తుంది. ఒక నామము, జపము, ధ్యానము, కర్మయోగము, ఏదో ఒక అనుష్ఠానంతో ముందుకు నడిస్తే వారే దారి చూపి అనంతం వైపు నడిపిస్తారు. ఆ గురుమూర్తి
చెప్పింది చేయడము మనందరి కర్తవ్యము. అదే జీవము, అదే మార్గము, అదే గమ్యము. శ్రీ సుధీంద్ర గురవే నమః. ముందే చెప్పిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు. ఆలయ పూజారి రామ్ త్రినాథ్, సిద్ధాపురం. శ్రీ సుధీంద్రబాబు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధాపురంలో శ్రీమతి సత్యవతమ్మ గారింట్లో కొంతకాలం ఉన్నారు. ఆ సమయంలో కోదండ రామాలయాన్ని నిర్మించారు. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో సిద్ధేశ్వరానికి సిద్ధపురుషులు వస్తారు, రామచంద్రుడు శంఖు చక్ర గదాధారి అయి సిద్ధాపురానికి వస్తాడు అని చెప్పారు. వారు చెప్పినట్లుగానే శ్రీ సుధీంద్రబాబు గారు సిద్ధాపురం అంటే సిద్ధేశ్వరానికి వచ్చారు. రామాలయాన్ని కట్టించి శ్రీరాముణ్ణి ప్రతిష్ఠింపచేశారు. ఆ విశేషాలను ఆలయ పూజారి మాటల్లో విందాం. ఈ యొక్క గ్రామంలో అంటే సిద్ధాపురం, ఆకివీడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ సిద్ధాపురం గ్రామంకి ఒకానొక సమయంలో శ్రీ సుధీంద్ర రామకృష్ణబాబు గారు అనే సిద్ధపురుషుడు వేంచేసి ఈ గ్రామంలోని వారందరిచే రామనామాన్ని నిత్యము జపించేలా చేసి వారందరినీ అనుగ్రహించారు. ఆనాటి నుంచి చాలా దశాబ్దాలు ప్రజలందరికీ సన్మార్గంలో దైవభక్తి స్మరణలతో ఎలా జీవించాలో నేర్పించారు. కొంతకాలం తరువాత ఈ ఆలయ శంకుస్థాపన చేసి భద్రాచలం అడవుల్లో దొరికిన శిలారాతి కొండ నుంచి రాయిని తెప్పించి దేవాలయ నిర్మాణం చేసి అందులో కోదండరాముల వారి విగ్రహాలు ప్రతిష్ఠ చేయాలని సంకల్పించారు. ఈ ప్రదేశాన్ని బాబుగారు ఎందుకు ఎన్నుకున్నారంటే ఈ ప్రదేశంలో అతిపెద్ద రావి చెట్టు ఉండేదట. ఈ రావి చెట్టు నీడలో ఎన్నో వందల ఆవులు వచ్చి సేదదీరేవి. అందుకు ఈ ప్రదేశము అతి పవిత్రమైన ప్రదేశము. ఈ ప్రదేశంలోనే ద్వాపర యుగంలో భీముడు భేరీని మ్రోగించినట్లు శ్రీ బాబుగారు తెలియచేశారు. అందుకే ఈ ప్రదేశాన్ని రామాలయానికి ఎంచుకున్నారు శ్రీ బాబుగారు. ఈ రామాలయాన్ని కంచిలోని శిల్పులు శ్రీ గణపతి స్థపతి గారి ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయము 1965లో శంకుస్థాపన జరిగి కొన్ని అనివార్య కారణాల వలన 1995 వరకు శూన్యంగానే ఉండి 1995లో కంచి శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాముల వారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. వైఖానస ఆగమోత్తమంగా ప్రతిష్ఠ చేశారు. చానమల్లి వాస్తవ్యులు శ్రీమాన్ శ్రీనివాసుల శేషాచారి గారి ఆధ్వర్యంలో ప్రతిష్టా కార్యక్రమం 5 రోజులు వైభవంగా జరుపబడింది. నేటికి శ్రీ వైఖానస ఆగమోత్తమంగానే శ్రీ రామనవమికి 5 రోజులు బ్రహ్మోత్సవాలు, అలాగే జ్యేష్ఠ బహుళ తదియ నాటికి స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అన్ని పండుగలు ఈ ఆలయంలో జరపబడతాయి. అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ భద్రాచలము అంటారు. శ్రీ సుధీంద్ర గురవే నమః. ఓం శ్రీ సుధీంద్రాయ నమః. శ్రీ సుధీంద్రబాబు గారితో గాయత్రి ఉపాసకులు శ్రీ సూర్యనారాయణరాజు గారి అనుభవాలు. 40 సంవత్సరముల నుండి గాయత్రి ఉపాసనలో ఉన్నాను. మా అమ్మాయి పేరు వల్లి గాయత్రి. శ్రీ సుధీంద్రబాబు గారితో నాకు 9 సంవత్సరముల నుండి పరిచయం. నా బాల్యంలో శ్రీ బాబుగారి గురించి అసలు ఏమీ తెలియదు. మొదట్లో నేను శ్రీ బాబుగారి గురించి అనుకున్న విషయాలకు వస్తే, ఈయన ధరించే పట్టుబట్టలు, ఈ సిగరెట్లు ఏమిటి ఇదంతా అనే అభిప్రాయంతో మొదలైంది నా ప్రయాణము బాబుగారితో. తర్వాత కొంత జ్ఞానోదయం అయిన తర్వాత మహాత్ములు ఎలా ఉంటారు, వాళ్ళు రూపాంతరములు ఎలా చూపిస్తుంటారు అన్నది కొంత అవగాహన వచ్చింది. నేనేమీ చదువుకోలేదు, కానీ నా అనుభవంతో చెప్తున్నా. బాబుగారి దగ్గరకు ఏ మనిషి వచ్చినా వాళ్ళ జన్మ రహస్యాలు, పూర్వజన్మ సుకృతాలు, వారు పూర్వజన్మలో ఏమిటి అనేది బాబుగారికి స్కానింగ్ వచ్చేసేది.
కొంతమంది లేమి కుటుంబీకులు, రిక్షా వాళ్ళు వచ్చేవారు. అటువంటి వారితో బాబుగారు చాలా ఇష్టంగా మాట్లాడేవారు. మరికొంతమంది కార్లలో వచ్చేవారు. బాబుగారికి ఇష్టం లేకపోతే ఎంత గొప్పవాడైనా దగ్గరకు రానిచ్చేవారు కాదు. పనివాళ్ళు వస్తే ఎంతమంది వచ్చారురా అని అడిగేవారు. బాబుగారి పని ఏమిటో చెప్తే కానీ పనిలోనికి దిగడానికి వీలు లేదు. బాబుగారు చెప్పకుండా రాముడు అంటే బాబుగారి దగ్గర పనిచేసే వ్యక్తి చెప్పడానికి వీల్లేదు. పనివారు వచ్చారని తెలుసు, కూర్చున్నారని తెలుసు. మధ్యాహ్నము 12 గంటలకు బయటకు వచ్చేవారు. ఒరేయ్, మనందరికీ కాఫీ పెట్టరా, తాగుదామనేవారు. అందరికీ కాఫీ ఇచ్చేయి అని వాళ్ళు కాఫీ తాగిన తర్వాత మధ్యాహ్నము 12:30 అయ్యేసరికి అందరూ అన్నం తినేయమని చెప్పేవారు. ఇంతలో రాముణ్ణి పని మీద బయటికి పంపేవారు. పని కోసం వచ్చేవారు కానీ పనేమీ చేయడానికి లేదు. ఈలోగా సమయం మధ్యాహ్నం 1 గంట అయ్యేది. మళ్ళీ టీ పెట్టించేవారు. పనికి వచ్చిన వారికేమో పని లేదు, ఏమీ లేదు. రేపు చేద్దురుగాని పని అని, ఒరే రాముడు, వాళ్ళందరికీ జీతాలు లెక్కపెట్టి ఇచ్చేయి అనేవారు. ఇలా సుమారు 1 వారం రోజులు గడిపేసేవారు. తర్వాత రోజున తోటలో కలుపు పెరిగింది, తీసేయమని చెప్పేవారు. టిఫిన్ పెట్టి పంపించేవారు. బాబుగారి దగ్గరకు ఒక తాపీ మేస్త్రి కొడుకు వచ్చేవాడు. పని పూర్తయిన తర్వాత వాళ్ళ ఆవిడకు సూత్రాలు, గొలుసు చేయించి చేతిలో పెట్టి అమ్మకు ఇయ్యమని చెప్పేవారు. ఎవరికి ఏమి చెప్తారో ఎవరికీ తెలియదు. రూపాయితో అయిపోయే పనిని 2 రూపాయలు ఇచ్చి చేయించేవారు. బాబుగారి దగ్గరకు వచ్చిన ఎవరికైనా ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందని బాబుగారికి అనిపిస్తే తన దగ్గర నుండి కదలనిచ్చేవారు కాదు, ఆపేసేవారు. ఆ తర్వాత వారు ప్రమాదం గురించి తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యేవారు. అది ప్రమాదం అవ్వచ్చు, చెడు జరగవచ్చు. అది బాబుగారికి తెలుసు, అందుకే ఆపేసేవారు. తర్వాత వాళ్ళు బాబుగారు మనలను ఎందుకు పంపారా అని ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యేవారు. ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. ఎవరి చేత ఏ పని చేయించాలో ఆ సమయానికి వారి చేత ఆ పని చేయించేవారు. మనం ఈ పనిని మనమే చేశామనుకుంటాం. ఇది మన అవివేకం, మన వల్ల ఏమీ కాదు. వారి అనుగ్రహం లేనిదే ఏమీ కాదు. పూర్వజన్మ సుకృతం వల్ల అటువంటి మహాత్ములతో మనం మసలటం మనము ఏ జన్మలోనో చేసుకున్న పూర్వపుణ్య ఫలం. ఎవరి వల్ల ఆ పని చేయించాలో వారిచే ఆ పనిని సమయానికి చేయించేవారు. అందరి దృష్టి దైవం వైపుకు మరల్చేవారు. భగవంతునికి సంబంధించిన విషయాలు తెలుసుకునేవారు, చెప్పేవారు. కొంతమందే ఉంటారు, ఆ కొంతమందినే కలుస్తారు. బాబుగారు శ్రీశైలంలో ఉండగా అక్కడి చెంచులు బాబుగారి దగ్గర గ్లాసులో పాలు పెట్టేవారట. తాగాలంటే తాగేవారు, లేదంటే లేదు. రాత్రి గుడికి తాళాలు వేసిన తర్వాత సెక్యూరిటీ ఉండేవారు. ఆ సమయంలో బాబుగారు దేవాలయంలోకి వెళ్ళిపోయేవారట. చెంచులు బాబుగారు దేవాలయంలోనికి వెళ్ళడమే కానీ రావడం చూడలేదట. ఒకసారి బాబుగారి గురించి చెంచులు పాలంగి రావడం జరిగింది. బాబుగారు పొమ్మన్నారు, కానీ వాళ్ళు బాబుగారి పాదాలు పట్టుకొని వేడుకున్నారు. బాబుగారు జాలిపడి వారిని సంతృప్తి పరిచి పంపారు. మహాత్ముల వద్ద రాబోయే మన భవిష్యత్తుకి మంచి బాట పడుతుంది. మనం తీసుకున్న కర్మలు పోవడానికి, తగ్గించడానికి వాళ్ళ వల్ల తప్ప ఎవరి వల్ల కాదు. కర్మ ఎవరైనా అనుభవించవలసిందే. అందులో ఎటువంటి మినహాయింపు లేదు. బాబుగారు ఒకసారి అడిగిన ప్రశ్న, మనిషి ఏమి ఇష్టపడాలిరా అన్నారు. సుఖాన్ని ఇష్టపడతామంటాం, కానీ బాబుగారి ప్రకారము మనిషి
కష్టాన్ని ప్రేమించాలి, ఇష్టపడాలి. అప్పుడే సుఖాలు ప్రాప్తిస్తాయి. ఎందుకంటే మనలోని చెడిపోయి మంచి మిగులుతుంది అని అర్థం. శ్రీ సుధీంద్ర గురవే నమః. ఆవును కొడితే ఆ దెబ్బలు శ్రీ సుధీంద్ర బాబు గారి వీపు మీద తేలాయి. ఒకరోజు ఇద్దరమే కూర్చున్నాం. ఒక సిగరెట్ కాల్చారు. ఒరేయ్, ఒక గ్లాసు నీళ్లు తీసుకురా అన్నారు. ఒరే ఇలారా, ఇక్కడ కూర్చో అన్నారు. కూర్చున్నాను. ఎర్రని చీమల దండు వెళుతోంది. గ్లాసు నీళ్లు వేలితో తీసి గీత గీశారు. గీతకు ఇరువైపులా ఆగిపోయాయి చీమలు. చూశావురా అన్నారు. ఏమిటండి బాబుగారు అన్నాను. వీటిలో రాజు రాణి అని 2 ఉంటాయి. అవి వీటిలో ఉండవు. ఇక్కడ అడ్డంకులు ఏర్పడినవని అక్కడికి వార్త వెళుతుంది. అక్కడ నుండి ఇక్కడికి వార్త వస్తుంది. లైన్ ఎలా ఉందో చూడడానికి కొంతమంది వస్తారు. దారి బాగుందని వార్త వెళుతుంది. అప్పుడు సజావుగా ప్రయాణం జరుగుతుంది. వాటిలో కొన్ని బరువు మోసేవి, కొన్ని మార్గాన్ని సూచించేవి ఉంటాయి. అదిగో చూడు, ఆ చీమలు ఎలా మోసుకుని వెళ్తున్నాయో చూడు. అది ఎంతుంది, పట్టుకుపోయే పదార్థం ఎంత ఉందో చూడు అన్నారు. అలా చీమలు, వాటి యొక్క ప్రవర్తనలు, క్రమశిక్షణ గురించి చెప్పారు. అంటే వాటి నుండి మనం నేర్చుకోవలసినది ఎంతో ఉందని అర్థం. ఒకసారి బాబుగారు రాత్రి 12 గంటలకు కుటీరానికి పాలంగి వచ్చారు. వస్తూనే సముద్రుడి ఏడే అంటే బాబుగారు పాలేరు అని గట్టిగా అరుస్తూ ఒంటి మీద చొక్కా బొత్తాలు తీశారు. ఆ అరుపుకి రాముడు, నేను, సముద్రుడు అందరము కంగారు పడ్డాం. వాతావరణం అంతా వేడెక్కిపోయింది. బాబుగారి యొక్క తీవ్రత చూసి అందరము మౌనంగా ఉండిపోయాం. ఒరేయ్ సూరిగా, నా ఒంటి మీద చొక్కా తీరా అన్నారు. చొక్కా తీశాను. సముద్రుని చూపిస్తూ, వీడు తెల్లవారేసరికి ఇక్కడ ఉండకూడదు. వీడికి ఏమి ఇవ్వాలో ఇచ్చి పంపేయి. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదు అంటూ కూర్చొని రాముణ్ణి టీ పెట్టమని, కొడతావురా నన్ను అంటూ చూడరా వీపు మీద అని చూపారు. వీపు మీద 5 తట్లున్నాయి. నేను ఆశ్చర్యపోయి, బాబుగారు మీరు బయట నుంచి వచ్చారు, బాబుగారు బయట నుంచి వచ్చారు, ఏమిటి వింత అనుకున్నా. సముద్రుడు ఆవును కొట్టాడు. ఆ దెబ్బలు బాబుగారికి తగిలాయి. ఆయన కళ్ళు మూసుకుంటే ప్రపంచంలో ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ చెప్పేసేవారు. బాబుగారికి సర్వము తెలుసు. ఒరేయ్ రైస్ పెట్టు, 4 అరిటాకులు కోసుకురా అనేవారు. అటు సిద్ధాపురం నుంచో విజయవాడ నుంచో బ్రాహ్మలు ఎవరో వస్తున్నారు. వాళ్ళు వస్తున్నట్లు ఫోన్ చేయలేదు, ల్యాండ్ ఫోను లేదు, కబురు లేదు. కబురు చేసే అంత ధైర్యము ఎవరికీ లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత వారి కులాసాలు అడిగి భోజనం చేయండి అనేవారు. వెంటనే వంటలన్నీ వరుసగా వచ్చేసేవి. నాకు విపరీతమైన ఆకలి. 5 మంది ఉన్నారు. రాముడు అరిటాకులు తీసుకురా అనేవారు. ఒరేయ్ అందరూ కూర్చోండి అన్నారు. మేము పొద్దున్నుంచి అక్కడే ఉన్నాం. రాముని టీ పెట్టమన్నారు. పెట్టాడు. అందరూ తాగాం. నాకు విపరీతమైన ఆకలి తెలిసిపోయింది ఆయనకు, అంటే బాబుగారికి. ఆకులు వేసి అన్నం వడ్డించు అన్నారు. అన్నం వండితే కదా. బెత్తరపోయి చూస్తున్నాడు రాముడు. లోపల క్యారేజీలు ఉన్నాయి, తీసుకురా అన్నారు. క్యారేజీలు ఏంటి బాబుగారు అన్నాడు. లోపలికి పోరా, క్యారేజీలు ఉంటాయి పట్టుకురా అన్నారు. లోపలికి వెళ్ళాడు. వరుసగా తెగ వస్తున్నాయి క్యారేజీలు. సూరిగాడి ఆకులో ఏమి వేయకు, అందరికీ ఆకుల్లో వడ్డించు అన్నారు. నాకు విపరీతమైన ఆకలేస్తుంటే నాకు వడ్డించవద్దు అన్నారేమిటా అనుకున్నా. అందరి ఆకుల్లో పంచభక్ష్య పరమాణాలు ఉన్నాయి. బాబుగారు వెండి కంచంలో వడ్డించుకున్నారు. అన్ని పదార్థాలు వేశారు. నెయ్యి కూడా పట్రా అన్నారు. పదార్థాలు కలిపారు. కొద్దిగా తిన్నారు.
తర్వాత ఆయన కంచంలో పదార్థాలన్నీ నా ఆకులో వేస్తున్నారు. కలిపేదంతా కలిపేసి ఒక ముద్ద తాను తిని మిగిలినదంతా నాకు విస్తరలోనికి వచ్చేస్తోంది. నా కెపాసిటీకి నేను తినాలి కదా. నా కెపాసిటీ ఎంత, నేను తినాలి కదా. బాబుగారండి వద్దండి అంటే మాట్లాడకు, తిను అంతే అన్నారు. భోజనాలు ముగిశాయి. ఒరేయ్, నువ్వు ఎప్పుడైనా కిల్లే వేసుకున్నావా అన్నారు. ఎప్పుడో కానీ వేసుకోను అన్నాను. అప్పుడు బాబుగారు అన్నారు, ఒరేయ్, నేను కిల్లీ కడతాను, నువ్వు వేసుకోరా అన్నారు. అంటే నా భోజనము అరగడానికి అన్నమాట. కిల్లీలో ఏమేమి వేయాలో చెబుతూ కిల్లీ కట్టి ఇచ్చారు. ఒక మహత్యమా ఇలాంటివి చాలా ఉన్నాయి బాబుగారితో. బొబ్బ అని ఒక ఆబోతు ఉండేది. అది ఆబోతు కాదు, సాక్షాత్తు నందీశ్వరుడే. దాని తాడు ఒక రోజున ఊడిపోయింది. పొలం మధ్యలో ఉంది. దాని దగ్గరికి వెళ్ళాలంటే భయం జనానికి. నేను వెళ్ళాను. ఏంటమ్మా ఇక్కడ నుంచున్నావు, దా వెళ్ళిపోదాం అని దాని తాడు పట్టుకున్నా, వచ్చేసింది. దాని ఒళ్ళంతా మర్దనా చేసేవాడిని. బాబుగారు చూశారు. ఎవరిని ఆవు దగ్గరకు బొబ్బ దగ్గరకు వెళ్ళనిచ్చేవారు కాదు. నేనేమో వెళ్ళేవాడిని. గడ్డి పెట్టి శుభ్రంగా పామేవాడిని. బాబుగారు చూసేవారు. ఏ మాట అనేవారు కాదు. అక్కడంతా దేవతలు సంచరించేవారు. అటువంటి ప్రదేశము బాబుగారు ఉన్న ప్రదేశం. నా మెడలో ఉన్న ఈ రుద్రాక్ష ఒక్కటి బాబుగారు ఇచ్చింది. దీని కథ ఏమిటంటే, ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకు బీరువాలో నుంచి తీశారు. రుద్రాక్షమాల, కమండలము, జింక చర్మము అందులో ఉన్నాయి. రుద్రాక్ష కింద పడి పైకి ఎగిరింది. అది నేను పట్టుకున్నాను. ఒరేయ్, ఇలా ఎవరా అన్నారు. నేను ఇవ్వనండి అన్నాను. ఇలా ఎవరా అన్నారు. ఇచ్చేశాను. దీపం వైపు రుద్రాక్షను చూపారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. తర్వాత నాకు అర్థమైంది. దీనికి వీడు అర్హుడా కాదా అని ఆలోచించారు. సాక్షాత్తు పరమేశ్వరుని, అమ్మవారిని చూచిన వారు బాబుగారు. అటువంటి రుద్రాక్షకు నేను అర్హుడనా కాదా అని ఆలోచించారు. చెయ్యి పట్రా అని నా చేతిలో వేశారు. అదే నేను నా మెడలో ధరించిన ఈ రుద్రాక్ష. కొన్ని జ్ఞాపకాలు ఉండడానికి కొన్ని సందర్భాలు చెబుతూ మధ్యలో ఆపేసేవారు. ఎందుకో మరి. శ్రీ సుధీంద్ర గురవే నమః. తుంబర తీర్థంలో రాజుగారికి అద్భుతాలు చూపించిన శ్రీ సుధీంద్ర బాబు గారు. ఒకసారి బాబుగారు నన్ను తుంబర తీర్థం తీసుకువెళ్ళారు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఆయనతో వెళతాం. పాపనాశనం డ్యామ్ దాటి వెళుతున్నాం. బాబుగారు ఎందుకో నడవలేకపోయారు. అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు. నేను బాబుగారు కూడానే ఉన్నాను. బాబుగారు 4 అడుగులు వేయడము, కూర్చుండిపోవడం జరుగుతోంది. ఒక రాయిపై కూర్చున్నారు. నేను వారికి కాళ్ళు నొక్కుతున్నాను. ఒక లైటింగ్ నా కళ్ళలో పడుతోంది. 2-3 సార్లు పక్కకి తప్పుకున్నాను. ఎందుకులే అనుకుంటూనే దాన్ని చూచి అలా తీశాను. బాబుగారండి, ఇదేదో వజ్రంలా ఉంది అండి అన్నాను. బాబుగారు చూసి ఎక్కడి నుంచి తీసావు అని అడిగారు. ఇక్కడి నుంచి తీశానని చూపాను. ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు అన్నారు. అలాగే పెట్టేశాను. నాన్న, ఈ 7 కొండలన్నీ వజ్రాలే, శ్రీ వెంకటేశ్వర స్వామి వారివే, దండం పెట్టుకో అన్నారు. బాబుగారు లేచారు. ఒరేయ్ నువ్వు లే అన్నారు. లేచాను. ఆ రాయిని ఒక్క తన్ను తన్నారు. నేను కూర్చున్న రాయిని. దాని కింద పెద్ద మండ్రగప్ప ఉంది. పదరా అన్నారు. వెళ్ళిపోయాం. రాత్రంతా అక్కడే కూర్చొని ధ్యానం చేసుకున్నాము, పడుకున్నాము. పొద్దున లేచాము. అక్కడ రాతిలోనే కొలనులు ఉన్నాయి. వాటిలోని చేపలకు తీసుకెళ్లిన రొట్టె ముక్కలు చిదిమి వేస్తున్నాము. బాబుగారు నడుచుకుంటూ
3 పిల్లి మొగ్గలు వేశారు. గబుక్కున లేవబోయాను. చేయి చూపించి ఆగమన్నారు. మళ్ళీ 2 అడుగులు వేశారు. మళ్ళీ పడిపోయారు. ఏమిటిది, కాలు జారుతోందా అనుకొని మూడవసారి అలా అయ్యేసరికి దగ్గరకు వెళ్ళి పట్టుకోబోయాను. వద్దన్నట్లు చేయి చూపించి ఒక సిగరెట్ వెలిగించారు. కాళ్ళు నొక్కాను. కాళ్ళు పట్టుకొని లాగేస్తున్నారు వీళ్ళు అన్నారు. బండరాళ్ల రూపంలో ఉన్నటువంటి మహాత్ములు. వారంతా ఎన్నో సంవత్సరముల నుండి తపస్సు చేస్తున్న మహాత్ములు. వారికి మనస్సులోనే కళ్ళు మూసుకొని నమస్కరిస్తున్నాను. ఇంతలో రాముడు పెద్ద పెట్టెతో స్వీట్లు, రొట్టెలు, పళ్ళు అన్నీ పెట్టి తీసుకుని వచ్చాడు. నీవు ఇక్కడ ఉండు అని బాబుగారు ఆ పెట్టెని పట్టుకొని అడవిలోకి వెళ్ళిపోయారు. 2-3 గంటల తర్వాత వచ్చారు. అంటే అక్కడెవరో మహాత్ములు ఉన్నారు. వారితో మాట్లాడి వచ్చారు. ఈ దారిలో ఒక శివలింగం ఉంది. తుంబుర తీర్థం వెళ్ళే దారిలో ఇక్కడ నా మిత్రుడు ఒకరు అక్కడున్నారురా అన్నారు నాతో. అప్పుడు నాకు అర్థమైంది, బాబుగారితో సమకాలికులు ఎవరో ఉండి ఉంటారని. 3 కొండలపై నుంచి ఒక్కొక్క చుక్క శివలింగం మీద పడుతోంది. అక్కడ కూర్చుని ఒక సిగరెట్ వెలిగించి ఏదేదో మాట్లాడుతున్నారు. ఎవరితోనో తెలియదు. అక్కడ నుండి వెళ్ళేటప్పుడు మాత్రము 2 సార్లు తొడలపై కొట్టి, ఘంటసాల మరి నేను బయలుదేరుతున్నాను అని అన్నారు. ఆ పూర్ణిమ 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుందట. ఆ పూర్ణిమకి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. అంతకంటే గొప్ప అదృష్టం ఏమిటి? 60 సంవత్సరాల కూటమిది. చెంబుతో నీళ్లు పోసుకుంటున్నాను నేను. ఒరేయ్, ఏమిట్రా అది? లోపలికి దిగరా అన్నారు. బాబుగారు, నాకు ఈత రాదండి అన్నాను. ఒరేయ్, ఇది 3 తాళ్ల లోతు ఉంటుంది, నువ్వు దిగరా అన్నారు. అలాగే అన్నాను. ముక్కు, కళ్ళు, చెవులు మూసుకొని కిందకు వెళ్ళిపో. అక్కడ నేలను తన్ని పైకి వచ్చేయన్నారు. అలాగేనండి బాబుగారు అని ఆయన చెప్పినట్లుగా చేశాను. భయం లేకుండా లోపలికి వెళ్ళిపోతున్నాను. అక్కడ 2 పాదాలు కనిపించాయి. ముక్కు, చెవులు, కళ్ళు పట్టుకోవడం వదిలేసి బాబుగారు చెప్పినట్లు ఒక్క తన్ను తని పైకి వచ్చాను. బాబుగారు పట్టుకున్నారు. ఎరా అన్నారు. ఆయనకు తెలుసు నాకేం జరిగిందో. మళ్ళీ వెళ్ళిరా అన్నారు. సరేనండి బాబుగారు అన్నాను. మళ్ళీ వెళ్ళాను. ఈసారి 2 నేత్రాలు కనిపించాయి. దండం పెట్టుకొని పైకి వచ్చాను. నన్ను పట్టుకొని బాబుగారు చాలింక అన్నారు. అలా చూపించారు. ఇవే స్వామి పాదాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు, దండం పెట్టుకో అన్నారు. ఇంతమంది ఉన్న గుంపులో ఎవరికి చెప్పాలి? ఇంత చక్కటి విషయాలు ఎలా చెప్పాలి? ఏమని చెప్పాలి? సాక్షాత్తు భగవంతుని చూపించారు ఆయన. నా పిల్లలిద్దరు చిన్నపిల్లలు. కళ్యాణ్ అన్న ఆయన వాచ్ మెకానిక్. మా అమ్మగారు ఉన్నారు. ఎరా ఏమిటి అన్నారు. తిరుపతికి వెళ్ళాలి బాబుగారు నా పిల్లలతో అన్నాను. ఇంకెవరు వస్తున్నారు అన్నారు. కళ్యాణ్ గారు అన్నాను. వాడు వస్తున్నాడా అన్నారు. వెళ్ళండ్రా అన్నారు. 50 రూపాయల టికెట్ తీసుకుని స్పెషల్ దర్శనం, స్వామివారి సన్నిధిలో హుండీని గరుత్మంతుని దగ్గర లెక్క పెట్టేవారు దేవస్థానం వారు. 4 భక్తులు, 4 సర్కిల్ ఇన్స్పెక్టర్సు, కానిస్టేబుల్స్ వచ్చి అడుగుతున్నారు మా ఎదుట. నేను వారిని ఏమిటి అని అడిగాను. వారు చెప్పారు, ఎన్ని గంటలైనా సరే మీరు అక్కడే ఉండాలి. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే దర్శనం చేయించి రూముకు పంపిస్తాం. మీకు కూడా దర్శనం అవుతుంది. 3 గంటలు, 4 గంటలు లేదా 10 గంటలు హుండీ లెక్కించడానికి పట్టవచ్చు. మీ ఏర్పాట్లన్నీ మేమే చూస్తామన్నారు. సరే అన్నాము. ఆడవారికి మరలా దర్శనం చేయించి రూముకి పంపించేశాము. ఆ రోజు స్వామివారికి ఎన్ని సేవలు జరిగితే అన్ని సేవలకు
మాకు స్వామి దగ్గరగా దర్శనము. ఆ రోజు 11 గంటల దర్శనము చేసుకున్నాం. వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఉండి ఆ రోజు 11 గంటల దర్శనం చేసుకున్నాము. వెంకటేశ్వర స్వామిని ఎదురుగా ఉండి మధ్యలో బ్రేక్ వచ్చింది సేవలో. ఆ దర్శనం 1000 50,000 ఎంతైనా మాకు ఫ్రీగా దర్శనం జరిగింది. స్వామి దగ్గరగా సేవ చేసే భాగ్యం కలిగింది. ఏమి చెయ్యాలో తెలియక మెడలోని పగడాల మాలను రుద్రాక్షతో కూడింది తీసుకుని అర్చక స్వామి వారితో, అయ్యా ఈ దండను కడిగి ఆ స్వామి పాదాల దగ్గర పెట్టి నాకిస్తే ఈ జన్మకి ఇంకేమీ అక్కర్లేదండి అన్నాను. సరే అలాగే అని తిరుపతిలో 10,000 పుణ్యతీర్థ జలంతో స్వామి దగ్గర ప్రక్షాళన చేసి స్వామి పాదాల చెంత ఉంచి నాకు ఇవ్వడం జరిగింది. బాబ్బా, ఇదంతా జరగడానికి శ్రీ బాబుగారు పర్మిషన్ ఎంత గొప్పదో. మాకు 11 గంటల దర్శనము, స్వామి పాదాల చెంతన పగడాల మాల ఉంచడము ఇదే నిదర్శనం. అర్థం చేసుకోండి. 11 గంటల దర్శనం ఎవరు చేయించారు? మాకు బాబుగారే చేయించారు. అది బాబుగారి శక్తి అంటే. బాబుగారి దగ్గర చింపిరి అనే కుక్క ఉండేది. దాని పేరున దేవస్థానంలో 50,000 కట్టారు. అది చనిపోయాక దాని ఫోటోకు ప్రతిరోజు దీపం పెట్టేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ రూపంలో మన పక్కన ఉన్నారో ఆశ్చర్యపోనక్కరలేదు. ఆయన ప్రేరణ లేకుండా ఎక్కడికి పోలేరు. ఆ చింపిరి వర్షంలోనూ బురదలోనూ దొర్లి వచ్చేది. వచ్చావా, అన్ని తిరుగుళ్ళు అయిపోయాయా అని రగ్గు తీసి దానికి సేవ చేసి, ఒరే రాముడు లోపల కలకండ ఉంది, ఇలా తీసుకురా అనేవారు. చేతిలో పెట్టి దానికి తినిపించేవారు. పడుకో అని జోకొట్టేవారు. అన్ని పుష్కరాలకు చాలా ప్రాముఖ్యతనిచ్చేవారు. ఏర్పాట్లన్నీ చాలా బాగా చేసేవారు. పెరవలి కరణం గారు, శర్మ గారు అన్నా వారి పిల్లలన్నా చాలా ఇష్టపడేవారు. ఎవరిని రానిచ్చేవారు కాదు. అయినప్పటికీ పెరవలి కరణం గారి కుటుంబానికి ఎప్పుడూ అడ్డులేదు. ఈ నవీన యుగంలో మహనీయులతో మసలడము తక్కువ. మనలాంటి వారు ఈ విశ్వంలో బహు తక్కువ మంది ఉంటారేమో. ఒరే సూరిగా, కోహినూరు వజ్రము ఎప్పుడైనా చూశావురా అన్నారు. లేదు బాబుగారు అన్నాను. చూస్తావా అన్నారు. తమ దయ అండి అన్నాను. సంచిలోంచి తీశారు. చీకటిగా ఉన్న గదంతా వెలుతురే. పక్కకు పడేశారు. అది బాబుగారంటే. ఇటువంటి వారి పాదాలు పట్టుకున్నా మనము ఇటువంటి వారి పాదాలు పట్టుకున్నామంటే మనం ఏనాడో చేసుకున్న పూర్వజన్మ సుకృత ఫలం. శ్రీ సుధీంద్ర గురవేన్